హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మన వీడియో మరింత రీచ్ వస్తుందండి. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు, క్రిస్మస్ అంటేనే డిసెంబర్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. చలితో పాటు అన్ని సెలబ్రేషన్స్. మాకైతే డిసెంబర్ స్టార్టింగ్తోని ఎండింగ్ వరకు అసలు గ్యాప్ లేకుండా సెలబ్రేషన్స్ అండి. ఎందుకంటే స్టార్టింగ్లో నా బర్త్డే వస్తుంది, నెక్స్ట్ మా వారి బర్త్డే వస్తుంది, దెన్ సెలబ్రేషన్స్ క్రిస్మస్, న్యూ ఇయర్, ఇవన్నీ సెలబ్రేషన్స్ అవుతాయి. ఎందుకంటే మా వారు ఆఫీస్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు, నేను మా ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే బర్త్డే రోజు బ్లాగ్, ఇది ఫైనల్ బ్లాగ్ అండి. ఆ రోజు ఏమేమి చేసామంటే ఇంకా అదే సేమ్ కేక్ కటింగ్, బర్త్డే గిఫ్ట్, సెలబ్రేషన్స్. మా వారు అంటున్నారనమాట, బైక్ మీద ఉన్నప్పుడు ఊరికే నన్ను విసిగించొద్దు, ఆనియన్స్, చింతపండు అవన్నీ తీసుకురావద్దని చెప్పాలి అనేసి కామెడీ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫోన్ చేసి తన ఆఫీస్లో ఉన్నప్పుడే ఆనియన్స్ తీసుకురండి, వెజిటేబుల్స్ తీసుకురండి అని కాల్ చేస్తూ ఉంటానన్నమాట. సో దట్ ఆయన ఆడ కామెడీ చేస్తున్నాడు అనమాట. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎందుకు, మనకి బ్లింకిట్ కూడా ఉంది కదా, దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. నేనేమో ఫ్రెష్గా వస్తలేవండి బ్లింకిట్ అండ్ జెప్టోలో, కాస్ట్ ఎక్కువ పడుతుంది. 30 రూపీస్ అయితే 90 రూపీస్ అవుతుంది. అవునా కదా, మీకు కూడా అది ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ యాస్టీస్గా ఇంకా మనకి బిర్యానీ లేకపోతే ఎలా ఉంటుంది సెలబ్రేషన్ అన్నప్పుడు, మేము కూడా బిర్యానీ తెప్పించాము. మటన్ బిర్యానీ మేము చేయలేదండి, మేము బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించాము. చాలా బాగుండే బిర్యానీ. కొంచెం మరీ అంత బాగాలేదు, బిఫోర్ కన్నా కొంచెం యావరేజ్గా ఉంది. మేము ఎప్పుడైనా అకేషన్ అయినా కూడా, చిన్న పార్టీ అయినా మా ఇంట్లో చాలామంది వస్తారు. అంటే మా వాళ్ళే, మా బయట వాళ్ళు ఏం కాదు, మా వాళ్ళు ఉంటే సెలబ్రేషన్స్ ఏదైనా మేము కలిసి చేసుకుంటాము. ఏదైనా మేము అందరం గ్యాదర్ అయ్యి చేసుకుంటాం, గెట్ టుగెదర్ లాగా. బిఫోర్ అయితే చికెన్ తెప్పించేది, ఇప్పుడు మటన్ తెప్పించాము. అందుకే కొంచెం టేస్ట్ చేంజ్ అనిపించింది అని చెప్పాను మా వారితోని. చాలా కాస్టే పడుతుంది. కాస్ట్ అంటే మరీ ఏమో ఎక్కువ కాస్ట్ పడదు, మీడియం కాస్టే పడుతుంది. ఇంకా మా పిల్లలు పాపం చాలా అలసిపోయి తింటున్నారు. ఇక్కడ మా అత్తయ్య కూడా లేట్ అయిపోయింది, మా వారి కోసం వెయిట్ చేసి తింటున్నాము. మా వాళ్ళు అయితే పొద్దున్నుండి ఏం తినలేదు ఆ రోజు. అంటే మాకు బైక్ డెలివరీ ఉండే, ప్లస్ మార్నింగ్ సెలబ్రేషన్స్ ఉండే, మా వారికి ఆఫీస్లో నుండి కాల్స్ వచ్చినాయి, దానివల్ల మేము వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ బుడ్డిది ఆడుకుంటుంది. ఇదైతే అసలు ఎంత అల్లరి, నాటి ఫెలో. ఇదైతే ఎవరి దగ్గరకు వస్తలేదు పాప. అంటే వస్తుంది, బట్ తనకి కొంచెం ప్రైవసీ కావాలి. చిన్నపిల్లలు కదా, ఎక్కువ క్రౌడ్ ఉంటే రారన్నమాట. ఆడుతుంది. మా పిల్లలేమో తనకి తినిపించడానికి ట్రై చేస్తున్నారనమాట. అందరం హ్యాపీగా బిర్యానీ తినేసినాము. మా అత్తయ్య కూడా అందరు రిలాక్స్ అయ్యారు. ఇంకా మీకు కూడా ఇంతేనా అండి, డిసెంబర్లో ఇలాగే సెలబ్రేషన్స్ ఉంటాయా? అది కూడా కామెంట్ చేయండి. మరి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అనేసి అనుకుంటున్నాను. కొంచెం యూస్ఫుల్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్య అసలు గర్ల్స్ మీద, ఉమెన్ మీద, పెళ్ళైన వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, హస్బెండ్ లవ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయిని పెద్ద కర్రతో తీసుకొని చంపేసిండు. అంత శాడిజం చూపిస్తున్నారు. ఎందుకో అండి, అమ్మాయిలకంటే ఒక ప్రత్యేకమైన స్వేచ్ఛ లేదా, లేకపోతే ఏం జరుగుతుందో అనేది అర్థం కావట్లేదు. ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా మనకి ఏం అసలు యూజ్ ఉండట్లేదు. ఇన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇన్ని న్యూస్ వస్తున్నది, అసలు మారడానికా లేకపోతే వాళ్ళు అది చూసి నేర్చుకోవడానికి అర్థం కావట్లేదు. బట్ ఇదైతే అసలు ఎక్కడి వరకు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. అది మన సొంత వాళ్ళైనా సరే మనకే జరుగుతుంది. అందుకే బీ వెరీ కేర్ఫుల్. ఎవరినైనా చూస్ చేసుకునేటప్పుడు నేనైతే ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అది షార్ట్ వీడియో చేసి అయితే పెడతాను. సారీ, ఇక్కడైతే మన సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి, ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. మా వారు ఇంకా రాలేదు, ఎందుకంటే తన ఆఫీస్లోనే గ్యాదర్ అయ్యాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తోని, వాళ్ళ స్టాఫ్తోని అక్కడ డిన్నర్ కూడా చేసేస్తాడేమో మేబీ. నేనైతే వెయిట్ చేస్తున్నాను తన కోసం, ఎందుకంటే కలిసి తిందామనేసి. ఇంకా అందరికీ సర్వ్ చేస్తున్నాను నేను.
దానికోసమని ఇక నేను తినలేదు. ఎందుకంటే మళ్ళీ నేను కూడా వాళ్ళతో కలిసి తింటే బాగుండదు కదా, మళ్ళీ సర్వ్ చేయడం ఎవరు ఉండరు, అందుకనేసి తినలేదు. ఇక్కడ మా అక్క వీడియో కాల్ మాట్లాడుతుంది. తను మా కోడలు అనమాట, మా పెద్దక్క వాళ్ళ కూతురు. మా బావ కూడా యాజ్ టీజ్గా ఫస్ట్ టైం మా పాప, చిన్న పాప ఉంది కదా, ఆ రోజు అది బిర్యానీ తిన్నది. అది మటన్తోని బాస్మతి రైస్తోని తిన్నదనమాట. సో దట్ మేము హ్యాపీ అనమాట. ఇంకా మా పిల్లల వాళ్ళకి ఒక బ్రదర్ ఉంటాడు, కజిన్ సాయి అని, వాడిని మిస్ అవుతున్నాం అనేసి వీడియో కాల్లో చెప్తున్నారు అనమాట. పార్టీ అంటే యాజ్ టీజ్గా ఉంటుంది కదా, ఇక్కడ మా ఇంట్లో కూడా అదే ఉంది, ఇగ్నోర్ చేయండి. ఇంకా పాపని ఎత్తుకొని కొద్దిసేపు టైంపాస్ చేశాను నేను ఇక్కడ. చూడండి, అది ఎప్పుడు వచ్చింది నా దగ్గరికి లాస్ట్ వెళ్ళే టైంకి. పాపం తనకి ఆ రోజు చాలా ఆకలేసింది. మా వారు సెర్లాక్ తీసుకురావడం అంటే తనకి చెప్పామన్నమాట, వేరే వాళ్ళ ఆఫీస్ పర్సన్తో చెప్పాడు కానీ ఆ అబ్బాయి మర్చిపోయాడంట. ఇంకా వాళ్ళకు కూడా లేట్ అయిపోయేసరికి అందుకే మేము కొంచెమే బిర్యానీ తినిపించినాము. ఈ తర్వాత దానికి ఆకలేసింది అనేసి. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఉంటాను, టాటా, బాయ్ బాయ్.